ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అసలు బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలన్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో ట్యాపింగ్ కేసు సరికొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. లీగల్ నోటీసులతో తనను బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయన తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బాధ్యులెవరో తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే పరువు తీసినట్లా అని ఎన్ఎం ప్రశ్నించారు. కేటీఆర్ రెచ్చిపోయి నోటీసులు పంపారని, విచారణ ఎందుకు చేస్తున్నారని డీజీపీకి కూడా నోటీసులు పంపాలన్నారు ఎన్ఎం. అసలు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు? ఈరోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము, క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం మీ 39 మంది డిస్క్వాలిఫికేషన్కు ఇమ్మీడియట్గా అర్హులైతారు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడింది కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్నారు ఆయన. అసలు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలన్నారు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. నాడు షాడో సీఎంలా వ్యవహరించి నేడు తెలియదంటే ఎలా అని ప్రశ్నించారు ఆయన. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా? ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరోవైపు కేంద్రంలో బీజేపీ ఈడీని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇలా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఈడీకి సంబంధించి రోజుకు ఒక లీకులు ఇవ్వడము, ప్రతి పత్రికలో, టీవీలో రోజు బ్యాన్ ఐటము, బ్రేకింగ్ న్యూస్ రావడము కోసం మాత్రమే ఈ యొక్క విచారణ ప్రక్రియ అనేది జరుగుతున్నట్టుగా భావిస్తున్నాం తప్ప అందులో పసలేదు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ స్పందించారు. క్షమాపణలు అడిగే ప్రసక్తే లేదని, ఏదైనా లీగల్ గానే ఫేస్ చేస్తామన్నారు.